హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ అయితే ఒక పాత ట్రాలీని రీమోడల్ చేసి రంగులు బొమ్మలు వేసి అయితే అమ్మకానికి సిద్ధం చేయడం జరిగిందండి. దీని గురించి అయితే నేను అన్ని వివరాలు కూడా చూపించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాను. దయచేసి వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంది. మీరు ఖాళీగా ఉన్న సమయంలో కూర్చొని ప్రశాంతంగా వింటూ ఉండండి. ఒకవేళ మీకు ఈ ట్రాలీని కొనే ఉద్దేశం ఉంటే వీలైన తొందరగా అయితే నాకు ఫోన్ చేయండి. ముందైతే వీడియోని మొత్తం అన్ని విధాలుగా నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి నిదానంగా చూస్తూ ఉండండి. తర్వాత అయితే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ నేను చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరిలో అయితే చెప్తాను. ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం పదండి. రాబార్ అయితే 6 ఇంచుల చింతకాయ రాబారు కొత్తది వేసామండి. ఇగో నేను చేయబెట్టి చూపిస్తున్నా చూడండి. అదే విధంగా వీ బెడ్ కూడా కొత్తది వేయటం జరిగిందండి. ఈ రెండు కూడా మనము వైజాగ్ స్టీలే వాడటం జరిగిందండి. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇకపోతే డోర్ల విషయానికి వస్తే ఇవి 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు అండి. డోర్లన్నీ కూడా మనమైతే కొత్తవే కట్టడం జరిగిందండి. అదే విధంగా డిస్కులు చూసారు కదా, లేటెస్ట్ డిస్కులు. అడ్డముక్కలు చూద్దాం ఒకసారి, లెక్కేద్దాం పదండి. 1 2 3 4 5 6 7 ఇప్పుడు చూసిన అడ్డముక్కలను చూసారు కదా, ఇవన్నీ కూడా కొత్తయేనండి. దీనిపైన ఉండే మొత్తం కూడా కొత్తదేనండి. మనం మొత్తం తొట్టి మొత్తం కొత్తగా తయారు చేసి అయితే దీని మీద కూర్చోబెట్టామండి. ఇగో ఇప్పుడు చూసిన ముక్క కూడా కొత్తదేనండి. ఈ 2 ముక్కలు కొత్తయే. సిలిండర్ అయితే పాతదేనండి. ఇప్పుడు మీకు రాబారికి వైజాగ్ స్టీల్ అని పేరు చూపిస్తా చూడండి ఒకసారి. ఇగో చూపిస్తున్నా పదండి. ఇగో ఇక్కడ ఉంది చూసారా వైజాగ్ స్టీల్ అని. ఇగో ఇక్కడ కూడా కనిపిస్తుంది. నేను అదే చెప్పానండి, వైజాగ్ స్టీలే వాడాము మనము. రాబారు వీబెడ్ అయితే వైజాగ్ స్టీలే వాడటం జరిగింది. డిస్కులు, కమాన కట్టలు, యాక్సిల్ ఇవైతే పాతయే ఉన్నాయండి. డిస్కులు చూడండి ఒకసారి. డిస్కులు అయితే లేటెస్ట్ డిస్కులు అండి. మళ్ళీ చెప్తున్నాను. పోస్టులు మాత్రము 4 ఇంచుల లోపలి పోస్టులే వేయటం జరిగిందండి. మన దగ్గర ఉండేటటువంటి పాతవి రీమోడల్ చేసే ట్రాలీలకి 100లో 99% ఖచ్చితంగా 4 ఇంచుల లోపలి పోస్టులే తయారు చేయడం జరుగుతుందండి. ఎవరికైనా ప్రత్యేకంగా ముందుగానే చెప్తే మాత్రము ఖచ్చితంగా మీరు అడిగినట్టు బయటి పోస్టులు పెట్టి అయితే ఖచ్చితంగా తయారు చేస్తాము. అందులో అయితే ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు చూశారు కదా, దీనికి వెనక కూడా మనము ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. కింద ఛానల్స్ ఒకసారి చూపిస్తా చూడండి. కట్టలు చూశారు కదా, కట్టలు అయితే బాగానే ఉన్నాయండి. కట్టలు పాతయే, కొత్త అయితే కాదండి. పాత వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా మనకి యూట్యూబ్ ఛానల్ టీఎన్ఆర్ ట్రాలీస్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా టీఎన్ఆర్ ట్రాలీస్ అనే ఛానల్స్ ఉన్నాయండి. అందులో మాత్రం మనము ఖచ్చితంగా ఫోటోలు అయితే రోజు కూడా పెడుతూనే ఉంటాము. కాబట్టి మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని కొంచెం ఫాలో అవుతూ ఉండండి. అడుగు సీటు కూడా కొత్తదే వేయటం జరిగిందండి. ఒకసారి నేను అడుగు సీటు చూపిస్తా చూడండి. ఇదైతే 4mm 4 గేజు కలిగినటువంటి అడుగు సీట్ అయితే వేయటం జరిగిందండి. టైర్లు కూడా ఉన్నంతలో అయితే బాగానే ఉన్నాయండి. మరీ బోడగుండ్లు అయితే కాదు, ప్రస్తుతానికైతే మీకు పని చేస్తాయి. ఈ ట్రాలీ అయితే ఇంచుమించు కొత్త దానికైతే పోటీగా ఉంటుందండి. చెప్తున్నా కదా, కొత్త దానికైతే పోటీగా ఉంటుంది. టైర్లు అయితే కొంచెం పాత టైర్లు, అంతకు మించి ఏమీ లేవండి. డిస్కులు కూడా లేటెస్ట్ డిస్కులు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఒకసారి ఒక చిన్న మాటలో చెప్తానండి. దీనికి వచ్చేసి డోర్లు అన్ని కొత్తవి కట్టాము, షీటు కొత్తది వేసాము, 6 పోస్ట్ కూడా కొత్తవి వేసాము. వెనక ఉండేటటువంటి నెంబర్ ప్లేట్ ఆర్చి కొత్తది కట్టాము. రాబారు, చింతకాయ రాబారు 6 ఇంచులది కొత్తది కట్టాము. వీ బెడ్ 5 ఇంచుల వీ బెడ్ కొత్తది వేసాము. ఇవన్నీ కొత్తవి అండి. ఇక పాతయి చెప్పాలి అంటే టైర్లు పాతయి, డిస్కులు పాతయి, కమాన్ కట్టలు పాతయి, యాక్సిల్ పాతది, అదే విధంగా సిలిండర్ పాతది. మంచం కూర్చోటానికి కింద 2 నిలువు ముక్కలు ఉంటాయి చూసారు కదా, బారు అవి కూడా పాతయి. ఇక అంతకు మించి మిగతా అంతా కొత్తదేనండి. చెప్పాక మీరు ఇంటి ముందు పెట్టుకున్నా కానీ కొత్త దానికి పాత టైర్లు వేశారేమో అనేటట్లే ఉంటుందండి. ఈ ట్రాలీ అయితే ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. వెళ్లే ముందు ఒక చిన్న లైక్తో వెళ్తారని ఆశిస్తూ మీ టీఎన్ఆర్.